హీరోని కోసి కారం పెడతాడు. నాకు తెలిసి మన డైరెక్టర్ అయిన అనిల్ రావుపూడి గారిని క్రింజ్ కామెడీ క్రింజ్ మూవీ తీశాడు, మరో మూవీ తీశారని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు భయ్య. ఒక్క నిమిషం ఒకటి ఆలోచిస్తే భయ్య, F2 కాడి నుంచి ప్రతి ఒక్కటి క్రింజ్ కామెడీ క్రింజ్ మూవీస్ అంటానే ఉంటున్నారు భయ్య, ప్రతి ఒక్క ట్రోలర్స్ కానీ ప్రతి ఒక్క మేమర్లు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి భయ్య, ఏ బాస్ లాగా ఉన్నావు నువ్వు, ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? F2 క్రింజ్ కామెడీ అన్నారు, సూపర్ హిట్ అయింది. F3 హిట్ అయింది. మన రవితేజ గారిది క్రింజ్ కామెడీ అన్నారు, అది హిట్ అయింది. మొన్న వచ్చిన మన వెంకటేష్ గారి సంక్రాంతి వస్తున్నామన్నారు, క్రింజ్ కామెడీ అన్నారు. నాకు తెలిసి భయ్య ఇవన్నీ లాభాలతో వచ్చి ప్రొడ్యూసర్కి కాసుల వర్షమే కురిపించింది భయ్య. ఈ లెక్కన ప్రేక్షకులు క్రింజ్లో ఉన్నారా లేకపోతే డైరెక్టర్ క్రింజా భయ్య? మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా. ఒకప్పుడు ఇదే ట్రోలర్స్ బ్యాచ్ కుటుంబం మొత్తం సినిమా చూసే రోజులు పోయినాయి అన్నారు. కానీ మన అనిల్ రావుపూడి గారు వాటన్నిటికీ అనుగుణంగా కుటుంబం మొత్తం కలిసి సినిమా చూసి నవ్వుకునేటట్టు థియేటర్లో ఉండేటట్టు చేశాడు భయ్య.